హలీం తినాలంటే పిస్తా హౌస్‌కే వెళ్ళాలా ఏంటి? రంజాన్ స్పెషల్ అథెంటిక్ మటన్ హలీం ఇంట్లో ఈజీగా ఎలా చేయాలో చూపిస్తున్నా. బోన్‌లెస్ మటన్‌ని ఒక 300 గ్రామ్స్ తీసుకొని సాల్ట్ వాటర్‌లో ఒక 30 మినిట్స్ సోక్ చేయండి. పీస్ జ్యూసీగా ఉంటుంది. అన్నీ ఒక టేబుల్ స్పూన్ పప్పు, కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, మినపప్పు, ఎర్రపప్పు అదే అండి మసూర్ దాల్, ఒక 10 బాదాం, 10 కాజు, ఒక కప్పు గోధుమ రవ్వ, ఒక కప్పు బాస్మతి రైస్ తీసుకొని 2 అవర్స్ వాటర్ వేసి నానపెట్టుకోండి. నెక్స్ట్ కుక్కర్‌లో ఆయిల్, ఘీ వేసి హోల్ గరం మసాలా, ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర వేసి ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయాక పసుపు వేసి మటన్ వేసుకోండి. ఒక 5 మినిట్స్ ఫ్రై అయ్యాక కారం, సాల్ట్, గరం మసాలా, ధనియా పొడి, మిరియాల పొడి, వాటర్ వేసి సిమ్‌లో ఒక 8 విజిల్స్ పెట్టుకోండి. ముక్క మెత్తగా ఉడకాలి. నెక్స్ట్ నానబెట్టుకున్న పప్పుల్ని కూడా వేరే కుక్కర్‌లో వేసి ఒక 5 విజిల్స్ ఉంచి ఆపేయండి. చల్లారాక మెత్తగా మిక్సీ పట్టుకొని నెక్స్ట్ మటన్‌లో తేరుకున్న ఘీ, ఆయిల్ సూప్‌ని ఒక బౌల్‌లో తీసి పక్కన పెట్టుకోండి. పప్పు గుత్తితో మటన్‌ని మెత్తగా మ్యాష్ చేసుకొని గ్రైండ్ చేసుకున్న పప్పు మిశ్రమాన్ని మటన్‌లో వేసి కలుపుతూనే ఉండాలి. నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకొని ఘీ, ఆయిల్, పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసి గుత్తితో స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని ఒక 20 మినిట్స్ కలుపుతూనే ఉండాలి. ఇదే ఒక పెద్ద ప్రాసెస్. ఇలా కన్సిస్టెన్సీ వచ్చాక ఆపేసి ఒక బౌల్‌లో వేసుకొని మనం ముందు తీసి పెట్టుకున్న మటన్ సూపు, ఘీ, ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, లెమన్ పిండుకొని తింటే అదిరిపోద్ది. వన్స్ ట్రై చేస్తే బయట కొనడం మర్చిపోతారు. ఇఫ్తార్‌కి పర్ఫెక్ట్ డిష్. పక్కా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. Thank you for watching this video.